వెల్కమ్ టు మై నాలోని భావాలు. అక్కడి నుండి వెళ్ళటంతో వెళ్తున్న తనని చూసి ఈ అమ్మాయిని చూస్తే ఎందుకో సైలెంట్‌లా అనిపించదు. కానీ మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడదు. కానీ అమాయకురాల్లాగే ఉంది అని విక్రాంత్ అనుకున్నాడు. లక్ష్మి అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటే, "అయ్యో! మీరొక్కరే సర్దుతున్నారా?" అంటూ శైలజ కూడా వెళ్ళింది. మెయిడ్‌ని ఇందాక గార్డెనింగ్ కోసం, బట్టలు ఆరేయడం కోసం పంపించాను కదా! వాళ్ళిక వేరే ఏదో పనుల్లో పడినట్టున్నారు. అందుకే నేనే సర్దుతున్నా. అయినా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం నాకు చాలా ఇష్టం అని లక్ష్మి చెప్పింది. "ల్ అచ్చం నాలాగే మీరు" అని శైలజ అనటంతో లక్ష్మి శైలజ వైపు చూసి, "నువ్వు ఈ వయసులో అందరికీ వండి పెడతావా? నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది" అని చెప్పింది. "అందులో తప్పేముంది? మన వాళ్ళ కోసం కదా" అని శైలజ అనటంతో, "అయ్యో! స్వీటీ మనం కూర్చొని మంచినీళ్ళు అడిగినా కూడా తెచ్చివ్వదు" అని లక్ష్మి అనింది. "చిన్న పిల్ల కదా" అని శైలజ అనటంతో, "అవునా? నీ వయసెంత?" అని లక్ష్మి అడిగింది. 20 అని శైలజ చెప్పింది. దాని వయసు కూడా 20నే. కానీ నీలా మాట్లాడదు, నీలా పని చేయదు. కాకపోతే నేను కూడా చిన్న పిల్ల అని సరిపెట్టుకుంటున్నాను. కానీ నా పక్కన ఉన్న ఈ చిన్న పిల్ల వంట కూడా చేసేస్తుంది. అది కూడా అద్భుతంగా అని నవ్వుతూ అనటంతో శైలజ అందంగా నవ్వేస్తూ, "మీరు చాలా బాగా మాట్లాడతారు" అని చెప్పింది. "అవునా? నువ్వు నవ్వితే చాలా బావున్నావు" అని లక్ష్మి చెప్పింది. శైలజ మళ్ళీ నవ్వి, "సరేనండి, నేను లోపలికి వెళ్తాను. నేను వంట చేశానంటే ఇంట్లో వాళ్ళకి కోపం వస్తుందేమో" అని శైలజ అనింది. "అదేం కాదు, ఇక్కడే ఉండు. వాళ్ళొచ్చాక నేను వడ్డించాక తిన్న తర్వాత ఏమంటారో చూద్దాం. కాంప్లిమెంట్స్ అన్నీ నీకే రావాలిగా" అని లక్ష్మి అనింది. "అయ్యో! అవన్నీ ఎందుకండి? కడుపు నిండా తింటే అదే 10,000" అని శైలజ చెప్పింది. "నువ్వు అందరూ తిన్నాక నీ వంట బావుంది అని చెప్తే మళ్ళీ వండడానికి అవకాశం ఉంటుంది కదా! నువ్వు కూడా ఇంట్లో ఖాళీగా ఉండాలంటే బోర్ కొడుతుందిగా. కనీసం ఇంట్లో అంతా తిరగాలన్నా కూడా అందరి దగ్గర నీకొక ఫ్రీనెస్ అన్నది రావాలి. అది రావాలంటే ఎప్పుడూ గదిలో ఉండకూడదు. ఇలా బయట ఉండాలి. నువ్విక్కడే ఉండు. నేనిప్పుడే వస్తా" అని లక్ష్మి తిరిగి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. శైలజ కూడా వెనకే వెళ్ళి, "నేను కూడా సాయం చేస్తాను" అని అన్నింటినీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. విక్రాంత్ వర్కౌట్ అయిపోయాక అక్కడి నుండి బయటకొస్తూ లక్ష్మి, శైలజ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి చిన్న స్మైల్‌తో అక్కడి నుండి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్‌గా షవర్ చేసి బయటికొచ్చి తల తుడుచుకుంటూ ఉండగా తన ఫోన్ మోగడంతో నెంబర్ చూసి ప్రజ్ఞ అని అర్థమై లిఫ్ట్ చేసి, "హలో" అని అన్నాడు. "గుడ్ మార్నింగ్ విక్కీ" అని ప్రజ్ఞ చెప్పడంతో, "గుడ్ మార్నింగ్" అని విక్రాంత్ అన్నాడు. "నైట్ చాలా మెసేజెస్ చేశాను. బట్ నీ నుండి ఒక్క రిప్లై కూడా రాలేదు" అని ప్రజ్ఞ అనింది. "సారీ, నేను చూసేసరికి లేట్ అయిపోయింది. నిద్రపోయి ఉంటావని రిప్లై ఇవ్వలేదు" అని విక్రాంత్ అన్నాడు. "నువ్వింత ఇంట్రోవర్ట్‌గా ఉండక్కర్లేదు. మెసేజ్‌కి రిప్లై ఏ టైంలో అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే నా ఫోన్ సైలెంట్‌లో ఉంటుంది. సో నేను నిదానంగా చూసుకుంటాను" అని ప్రజ్ఞ చెప్పింది. "నెక్స్ట్ టైం అలాగే చేస్తాను" అని విక్రాంత్ అన్నాడు. "సరే మరి, ఇవాళ బిజీనా? కలవడానికి అవుతుందా" అని ప్రజ్ఞ అడిగింది. "ఏ టైంలో" అని విక్రాంత్ అడిగాడు. "మధ్యాహ్నం లంచ్ టైం" అని ప్రజ్ఞ చెప్పింది. "అలాగే" అని విక్రాంత్ చెప్పాడు. "ఓకే మరి, ఫ్రెష్ అయ్యి హాస్పిటల్‌కి వెళ్ళాలి. బాయ్" అని ప్రజ్ఞ చెప్పడంతో విక్రాంత్ బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు. ఆఫీస్ టైం అవ్వడంతో విజయేంద్ర వర్మతో పాటు జగతి కూడా రూమ్‌లో నుండి హాల్లోకొచ్చింది. అటు ఇటుగా ఓ 10 నిమిషాల తేడాతో దయానంద్ కూడా వచ్చాడు. అందరూ హాల్‌లో కూర్చొని పేపర్ చదువుకుంటూ, బిజినెస్ టాక్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే నిద్రలేచిన స్వీటీ నిద్ర మత్తుతో అలాగే బయటకొచ్చి నేరుగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి భుజం మీద తలవాల్చి, "అమ్మా, రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. తల పోటుగా ఉంది" అని కళ్ళు మూసుకొని చెప్పింది. "అయ్యో! నేను బామ్ రాయనా" అని శైలజ అడిగింది. కళ్ళు తెరిచిన స్వీటీ, "గుడ్ మార్నింగ్ శైలు" అని చెప్పి లేచి, "ప్లీజ్ ఏదో ఒకటి చేయండి" అని అనింది. "ఒక 2 నిమిషాలు" అని శైలజ వంటగదిలోకి వెళ్ళి అక్కడే ఉన్న పని మనిషిని అడిగి తనకి కావలసినవన్నీ తీసి కషాయం చేసి, అలానే లక్ష్మి దగ్గరికి వెళ్ళి బామ్ ఎక్కడని అడిగి అది కూడా తీసుకొని స్వీటీ దగ్గరికి వెళ్ళి, "ఇదిగోండి, ఇది తాగండి" అని చెప్పింది. "అయ్యో! నువ్వు మా అమ్మని మించిపోయావు. కషాయం తెచ్చావా" అని అనటంతో లక్ష్మి నవ్వుతూ, "తిక్క కుదిరింది" అని అనింది. "అయ్యో! ఇది కారంగా ఏమీ ఉండదు. తియ్యగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. కావాలంటే ఒక్కసారి రుచి చూడండి" అని శైలజ స్వీటీ చేతికి గ్లాస్ అందించింది. "నేనింకా బ్రష్ చేయలేదు" అని స్వీటీ తీసుకుంటూ చెప్పింది. "పర్లేదు, ఇది పరగడుపున తాగొచ్చు" అని శైలజ చెప్పడంతో స్వీటీ కాస్తంత తాగి, "నిజమే, ఇది తియ్యగా ఉంది. అమ్మా, నువ్వు చేసే కషాయం కారంగా ఉంటుంది. కొన్నైతే చేదుగా ఉంటాయి.
చూడు శైలు ఎంత బాగా చేసిందో అని గోరువెచ్చగా ఉన్న కషాయం గటగటా తాగి గ్లాస్ శైలు చేతికిచ్చి థ్యాంక్ యూ అని చెప్పింది. మరైతే మీరు కూర్చోండి, నేను మీకు కాసేపు మర్దన చేస్తాను అని శైలజ చెప్పడంతో స్వీటీ కింద కూర్చుంది. మీరు కింద కూర్చొని అవసరం లేదు అని శైలజ చెప్పింది. అంతలో విక్రాంత్ కూడా హాల్లోకి వస్తూ ఒక పక్క పేపర్ చదువుకుంటూ మాట్లాడుకున్న ముగ్గురిని చూసి మరోవైపు వెనకన లక్ష్మి, శైలజ, స్వీటీని చూసి కిందకొచ్చాడు. ఏం కాదు కూర్చో అని అనటంతో కూర్చోమ్మా అని లక్ష్మి కూడా అనడంతో శైలజ తల ఊపి సోఫాలో కూర్చోగా స్వీటీ కింద కూర్చొని శైలజ మోకాళ్ళ మీద రెండు చేతులు పెట్టుకొని వెనక్కి తలవాల్చింది. శైలజ స్వీటీకి మసాజ్ చేయడం స్టార్ట్ చేసింది. పిన్ని టిఫిన్ అని విక్రాంత్ పిలవడంతో లక్ష్మి వెళ్ళగా వెంటనే విజేంద్రవర్మ, జగతి, దయానంద్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. లక్ష్మి అందరికీ వడ్డించడం మొదలుపెట్టి అందరూ తినడం మొదలెట్టాక అక్కడే కూర్చుంది. శైలజ ఒక పక్క మసాజ్ చేస్తూనే మరో పక్క తింటున్న అందరినీ చూసి ఏమైనా అనుకుంటారేమో అని అలానే చూస్తూ ఉండగా ఇవాళ టిఫిన్ చేసిందెవరు అని జగతి అడిగింది. గొంతు వినగానే శైలజకి గుండె జారిపోయింది. మసాజ్ చేస్తున్న శైలజ బొమ్మలా టక్కున లేచి నిలబడింది. ఏమైందక్కా, టిఫిన్ నచ్చలేదా అని లక్ష్మి కూడా కాస్తంత కంగారుగానే అడిగింది. ఇవాళ టిఫిన్ రోజు కన్నా బాగుంది అని విజయేంద్రవర్మ తింటూనే చెప్పాడు. శైలజ గుండెల నిండా బిగబట్టిన ఊపిరిని అప్పుడు ప్రశాంతంగా వదిలి జగతి వైపు చూసింది. బాగుంది అని జగతి లక్ష్మి వైపు చూసి ఆ వెనుకనే నిలబడుకున్న చూస్తున్న శైలజ వైపు చూసి తనే చేసిందని అర్థమై తనెందుకు టిఫిన్ చేసింది అని అడిగింది. ఎక్కడ లక్ష్మిని తిడతారో అని భయపడిన శైలజ అడుగు ముందుకు వేసి క్షమించండి, నేనే ఖాళీగా ఉండలేక చేస్తానని ఆవిడ్ని అడిగాను. ఆవిడ నాకు ఏం పని చెప్పలేదండి, ఏమీ అనకండి అని చెప్పింది. అర నిమిషం పాటు చూసిన జగతి నోట్లో ఉన్న పెసరట్టుని తింటూ బానే చేసావు, కానీ ఇంత నెయ్యి వేయకు, ఫ్యాట్ అయిపోతాం అని జగతి చెప్పింది. ఆ మాటకి రిలాక్స్ అయి హ్యాపీగా ఫీల్ అయిన శైలజ చిన్నపాటి నవ్వుతో ఒక చిన్న మాటండి అని అనింది. జగతితో పాటు విజయేంద్రవర్మ, దయానంద్ కూడా తిరిగి శైలజ వైపు చూశారు. నాకు ఖాళీగా ఉండడం నచ్చదు, ఏదో ఒక పని చేస్తూ ఉంటే కాలక్షేపంగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు వంట చేయడం అంటే బాగా ఇష్టం. నేను అప్పుడప్పుడు వంట చేయొచ్చా అంటే మీకు ఇష్టమైనవి కనుక్కుంటాను, మీకు నచ్చేలా వండడానికి ప్రయత్నిస్తాను అని శైలజ అడిగింది. చెయ్యి, ఇంట్లో ఉండేం చేస్తావు అని దయానంద్ కాస్త వెటకారంగానే అన్నాడు. లక్ష్మి చురుగ్గా చూసి ఇన్నేళ్లుగా వండి పెడుతున్న నాకే ఏ విలువ లేదు, ఇక ఎక్కడి నుండో వచ్చి ఇంట్లో ఉండి వంట చేస్తానంటే పని మనిషిని చూసినట్టు చూస్తారిక అని మనసులో రుసరుసలాడింది. అలాగే, కానీ లక్ష్మిని అడిగి తెలుసుకో ఎవరికి ఏమి ఇష్టం, ఎలాంటి వంటలు తింటారు అని అని జగతి చెప్పింది. శైలజ చిన్నగా తల ఊపి ఆ పక్కనే ఉన్న విక్రాంత్ వైపు చూసింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేయడంతో శైలజ తిరిగి వెళ్ళి స్వీటీకి మసాజ్ చేయడం మొదలుపెట్టింది. జగతి, విజయేంద్రవర్మ, దయానంద్ రోజు కన్నా 2 ముద్దలు కాస్త ఎక్కువే తిని లేచి వెళ్ళి హాల్లో కూర్చోగా లక్ష్మి విక్రాంత్ పక్కన కూర్చొని నచ్చిందా టిఫిన్ అని అడిగింది. విక్రాంత్ తన కళ్ళని పైకి లేపి చాలా బాగుంది, తను ఇంత బాగా వంట చేయగలదని అస్సలు ఊహించలేదు. ఈ టిఫిన్ నీకంటే బాగా చేసింది పిన్ని, నిన్ను బీట్ చేసేసింది అని విక్రాంత్ నవ్వాడు. లక్ష్మి నవ్వి చేసేటప్పుడు ఆ పద్ధతి చూసి నాకు కూడా అనిపించింది తనకి వంట బాగా వచ్చినట్టుంది అని అనింది. విక్రాంత్ స్వీటీతో మాట్లాడుతూ మసాజ్ చేస్తున్న శైలజని అరక్షణం పాటు చూసి టిఫిన్ చేస్తూ ఉండటంతో లక్ష్మి గమనించి విక్కీ, శైలజని ఎందుకు పెళ్లి చేసుకున్నావో కారణం చెప్పొచ్చు కదా అని అడిగింది. విక్రాంత్ తినడం ఆపి లక్ష్మి వైపు చూసి పిన్ని, నీకు చెప్పలేనిది అందుకే చెప్పలేదు, లేదంటే ఎప్పుడో చెప్పేవాణ్ణి. ఇకపోతే తనని ఇక్కడికి తీసుకురావడానికి కారణం బయట ఉండడం సేఫ్ కాదు, తనకి హైదరాబాద్ అస్సలు తెలియదు. హాస్టల్లో పెడితే ఈ ఫాస్ట్ కల్చర్లో తను ఇమడలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పాడు. అంతా బానే ఉంది, కానీ నీ ఫ్రెండ్ భార్య అని నీ భార్యని ఇంట్లో పరిచయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని లక్ష్మి చిన్నగా అనింది. మరి నా భార్య అని పరిచయం చేయాలా? అప్పుడు నాన్న అమ్మ చంపేస్తారు నన్ను, అందులో బాబాయ్ కూడా సగభాగం తీసుకుంటాడు, డౌట్ లేదు అని విక్రాంత్ అన్నాడు. అది కాదు నాన్న, శైలుని పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ నిశ్చితార్థం చేసుకున్నావు, రాబోయే కొద్ది రోజుల్లో పెళ్ళి, మరి ఆ పెళ్లిని ఎలా ఆపుతావు అని లక్ష్మి అడిగింది. ఆపుతానో జరుగుతుందో నాకు కూడా తెలీదు, దేవుడు ఎలా రాసుంటే అలా వెళ్ళిపోతాను, పెద్దగా ఆలోచించదలుచుకోలేదు అని విక్రాంత్ చెప్పాడు. లక్ష్మి అర నిమిషం పాటు మౌనంగా ఉండిపోవడంతో
ఏం ఆలోచిస్తున్నావు పిన్ని అని విక్రాంత్ టిఫిన్ పూర్తి చేసి లక్ష్మి వైపు తిరిగి అడిగాడు. చూడు నాన్న, ఒకసారి ఒక అమ్మాయి మెడలో తాళి పడ్డాక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే అది లెక్కరాదు. నీకు పెళ్లి అయిపోయినట్టే. నువ్వు నిశ్చితార్థం చేసుకోవడమే తప్పు. కానీ పెళ్లి కూడా తెలియదు అని చెప్తున్నావు. నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకే అర్థం కావట్లేదు. శైలజ అందంగా ఉందా లేదా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా, చదువుకుందా లేదా, ఎలా నీ భార్య అయింది, నువ్వు ప్రేమించావా లేదా, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు తనే నీ భార్య, ఈ ఇంటి కోడలు తనే, అంతే అని లక్ష్మి చెప్పింది. విక్రాంత్ షాక్ అయి వెనక్కి తిరిగి హాల్లో అందరూ మాట్లాడుకుంటూ బిజీగా ఉండడంతో కాస్తంతా రిలాక్స్ అయి ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని అన్నాడు. అవును నాన్న, నీకు పెళ్ళి అయిపోయింది. నిజానికి మీ ఇద్దరు ఒకే గదిలో ఉండాలి. కానీ ఇంట్లో పరిస్థితులు బాగోలేక తనని కింద రూమ్లో ఉంచావు. అదే తేడా. ఇంకా అంతకు మించి నేనేం చూడదలుచుకోలేదు. మీ ఇద్దరు భార్య భర్తలు అంతే. నాకు అదే తెలుసు. పరిస్థితి ఏదైనా సరే పెళ్లి చేసుకున్నావు కదా, వద్దు అనుకుంటే డివోర్స్ ఇచ్చి ప్రజ్ఞాని పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు నీ భార్యని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. అంతేకాని శైలజ నీ భార్య కాకుండా పోయేదేం లేదు. నాకు తెలిసి ఇంతే. నేను మీ అమ్మా నాన్న అంత ముందుకు వెళ్ళి ఆలోచించలేను. నాకు చేత కూడా కాదు. నేను తనని నీ భార్యలా చూడడం మొదలుపెట్టేశాను. అలాగే చూస్తాను కూడా. ఇప్పటికీ ఎప్పటికీ అని లక్ష్మి లేచి విక్రాంత్ తిన్న ప్లేట్ తీసుకొని వెళ్ళింది. విక్రాంత్ ఆశ్చర్యంతో ఆలోచిస్తూ శైలజ వైపు చూడడంతో నవ్వుతూ ఆ నవ్వుని కంట్రోల్ కూడా చేసుకోలేకపోతుంది. నిమిషం పాటు అలానే కూర్చొని లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు ముచ్చట్లకు వచ్చాను. అదేంటంటే ఓల్డ్ స్టోరీస్ మొత్తం డిలీట్ చేసేసాను. ఇన్ఫర్మేషన్ వచ్చింది. మానిటైజేషన్ నాతో పాటు కొంతమందికి అయ్యాయి స్టోరీస్ ఛానల్స్కి. బట్ వాళ్ళందరివి డీమానిటైజ్ అయిపోయాయి. జస్ట్ ఒక 2-3 మెంబర్స్వి మాత్రమే అలానే మానిటైజేషన్లో ఉన్నాయి. బికాస్ ఫేస్ రివీలింగ్ వీడియోస్ వల్ల. ఇంకొకటి మీరు చూపించే ఆ చిన్న లవ్ వల్ల. సో ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరికైతే మానిటైజేషన్ పోకుండా ఛానల్ అలానే ఉందో వాళ్ళు మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి ఓల్డ్ వీడియోస్ మొత్తం డిలీట్ చేయాలని తెలిసింది. ఇక కొన్ని చేసి కొన్ని చేయకుండా ఆపాననుకోండి, అప్పుడు ఎవరైనా చదువుతూ ఉంటే మధ్యలో తీసేయాల్సి ఉంటుంది. ఎవరు చదువుతున్నారో ఏంటో అన్నది నాకు క్లారిటీ ఉండదు కదా, నాకు తెలియదు కదా. సో అప్పుడు డిలీట్ చేసేస్తే వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఎందుకంటే ఒక స్టోరీని సగంలో ఆపేస్తే ఎలా ఫీల్ అవుతామో నాకు కూడా తెలుసు. యాజ్ ఎ రీడర్గా నేనేం ఫీల్ అవుతానన్నది నాకు తెలుసు. కాబట్టి మీ వైపు నుండి కూడా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అందుకే టైం తీసుకొని కూర్చొని 1 అవర్ పాటు అన్నింటినీ తీసేశాను. సో తిట్టుకోకండి. ఆ స్టోరీస్ అన్నీ కావాలంటే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను నిదానంగా. చాలామంది మధురం స్టోరీ కూడా అడుగుతున్నారు. తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే మన స్టోరీస్ కదా, మనవి ఎవ్వరూ తీసుకోలేరు. సో నేను కూడా పెట్టకుండా పోయేదేం లేదు. మన స్టోరీస్ మన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కావాలన్నా పెట్టుకోవచ్చు కదా. సో వరీ అవ్వద్దు. అండ్ తీసేసినందుకు చాలా బాధగా అనిపించింది. తప్పదు, కొన్ని కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి కదా, లేదంటే మళ్ళీ ఛానల్ పోయే అవకాశాలు ఉంటాయి. అలా పోయాయంటే తిరిగి వచ్చే ఇది కూడా ఉండదు. ఎందుకంత ఛాన్స్ తీసుకోవాలి, కష్టపడ్డాం కదా అందరం కలిసి. సో అందుకోసం నేను రిస్క్ తీసుకోలేక అన్నింటినీ డిలీట్ చేసేసాను. ఇది చెప్పడానికే ఈరోజు ముచ్చట్లోకి వచ్చాను. అప్డేట్ ఎలా ఉందో చెప్పండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్ గాయ్స్.